కుక్కర్లో ఈజీగా టేస్టీగా అమృతంలా ఉండే పరమాన్నం ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇలా పరమాన్నం తయారు చేస్తే కనుక అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ పరమాన్నం ఎలా తయారు చేయాలో చూడాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను చిన్న కప్పుతో ముప్పావు కప్పు బియ్యం తీసుకున్నాను. ఓ పావు కప్పు సగ్గు బియ్యం తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఓ అరగంట పాటు నానబెట్టి ఉంచుకున్నాను. స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకుని 2 గ్లాసుల నిండుగా నీళ్లు పోసుకోవాలి. చిక్కగా ఉండే పాలు 2 గ్లాసుల నిండుగా వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యం ఈ పాలలో వేసుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల చక్కగా ఉడుకుతుంది. సగ్గు బియ్యం చక్కగా ఉడికి చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత ఒక స్పూన్ నిండుగా నెయ్యి వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే మనం బియ్యం కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు నిండుగా బెల్లం వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవారైతే 2 కప్పులు వేసుకోండి. కొంచెం స్వీట్ తక్కువ తినేవారైతే 1:30 వేసుకోండి. బెల్లంలో ఒక అరకప్పు వాటర్ పోసుకుని స్టవ్ పైన పెట్టి బెల్లం పాకం రానివ్వాలి. కుక్కర్ చల్లారిన తర్వాత విజిల్ తీసుకుని రైస్ని బాగా మెత్తగా మెదుపుకోవాలండి. ఇలా మెదుపుకోవడం వల్ల పరమాన్నం తింటున్నప్పుడు అమృతంలా ఉంటుంది. తర్వాత మనం కాచి చల్లార్చుకున్న పాలు వేసుకోవాలండి. ఇక్కడ వద్ద నేను 3 కప్పులు పాలు వేసుకున్నాను. ఇలా పాల్లో ఉడకడం వలన రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ అంతా ఇలా ఉడుకుతున్న సమయంలో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. పాకం ఏమి రానవసరం లేదండి, బెల్లం బాగా కరిగితే సరిపోతుంది. మధ్య మధ్యలో కదుపుకుంటూ పరమాన్నాన్ని చక్కగా ఉడికించుకోవాలి. బెల్లం అంతా ఇలా బాగా కరిగిన తర్వాత మనం పరమాన్నం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఆఫ్ చేసుకున్న స్టవ్లో ఈ బెల్లం పాకం వేసుకోవాలి. ఇలా బెల్లం పాకం చేసి వేసుకోవడం వల్ల పాలు విరిగిపోకుండా ఉంటాయి. పరమాన్నం కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పరమాన్నంలో వేసిన పాకం అంతా పరమాన్నానికి బాగా పట్టేలా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. పక్కన స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు చక్కగా వేగిన తర్వాత కిస్మిస్ వేసి వేయించుకోవాలి. దీంట్లో జీడిపప్పు కిస్మిస్ మీ ఇష్టానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. జీడిపప్పు కిస్మిస్ బాగా వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నెయ్యితో సహా పరమాన్నంలో వేసేసుకోవాలండి. పరమాన్నం అంతకి నెయ్యి జీడిపప్పు అవి బాగా కలిసేలా కలుపుకోవాలండి. నోట్లో పెట్టుకుంటే అమృతంలా ఉంటుందండి ఈ పరమాన్నం. అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. స్వీట్ ఏదైనా తినాలన్నప్పుడు కూడా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. దీంట్లో సగ్గు వేసి ఉడికించుకోవడం వల్ల సగ్గు మెత్తగా ఉడికి తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉందండి. తర్వాత సర్వింగ్ బౌల్ వేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఉద్యోగం చేసుకునే వాళ్ళందరూ హడావుడిగా వంట చేస్తారండి. దేవుడికి ప్రసాదం పెట్టాలంటే చాలా టైం పడుతుంది. కానీ కుక్కర్లో ఈజీగా టేస్టీగా 10 నిమిషాలు ఇలా తయారు చేసుకోవచ్చండి. ఇలా తయారు చేసిన ప్రసాదం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఈజీగా టేస్టీగా పరమాన్నం కుక్కర్లో ఎలా తయారు చేయాలో చూశారు కదా. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.